నమస్తే అండి. కర్కాటక రాశి వారికి మార్చి 25వ తేదీ మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ రోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలో కూలంకషంగా ఉండండి. అందరితో స్నేహభావంతో ఉంటారు. ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి. పెండింగ్లో ఉన్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోపం మరియు దూకుడు ధోరణికి దూరంగా ఉండండి. అనుకూలమైన సమయం కాదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే సమయంగా చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకండి. మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి. మీరు రుణాలు ఇచ్చినా తీసుకున్నా బాధ్యతగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక భావంతో ఉండండి. ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం. ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో ముందుకు సాగుతారు మరియు ఆశించిన లాభాలు గణిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు లాభధ్యేయంతో ఉంటారు. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి. దుర్గా అమ్మవారిని, శ్రీరాముణ్ణి పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.